హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డే ట్రేడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. ఓకే. ఈ లెసన్లో మనం ఏం చెప్పుకుంటామంటే జెరోదాలో స్టాక్ ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి. ఓకే. డే ట్రేడ్ వచ్చేసేసి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ టైంకు స్టార్ట్ చేయాలి అది కూడా చెప్పుకుందాం. తర్వాత ఎలాంటి ఇండికేటర్స్ మనం ఫాలో కావాలనేది కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. బట్ షార్ట్ వీడియో చేసుకుందాం. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసేసి 9:27 అయింది. బట్ యాక్చువల్గా డే ట్రేడింగ్ వచ్చేసి మనం 9:45 ఆ టైంలో స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ వాలటిలిటీ వచ్చేసేసి తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్. ఒకవేళ మీరు కానీ దీన్ని కానీ 1 మినిట్ క్యాండిల్ పెట్టనుకోండి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 9:15కి స్టార్ట్ అయింది. ఇప్పుడు 9:27 1 మినిట్ క్యాండిల్ పెడితే మీకు చూడండి ఎన్ని క్యాండిల్స్ వస్తాయో. ఓకే. ఫస్ట్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్. ఒకవేళ మీరు ఇది కిందకి వెళ్ళిపోతుందని బై చేస్తే పైకి వెళ్ళిపోయింది. మీరు ఎక్కడ బై చేస్తారో దానికంటే పైకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 గ్రీన్ క్యాండిల్ కనిపించాయి 1 మినిట్. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది కదా అని ఇక్కడ బై చేస్తే మళ్ళీ కిందకు వచ్చేసి. ఓకే. ఈ 1 మినిట్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది, వ్యాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ ఏమో కిందకే చూపిస్తుంది, మీరేమో ఇది ఈ లైన్ కూడా చాలా దగ్గర ఉంటుంది. ఓకే, 1 మినిట్ వద్దు, 5 మినిట్స్ పెట్టుకుందాం. ఈ 5 మినిట్స్ చూడండి, 5 మినిట్స్లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్, ఆ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్. చూడండి వచ్చి హ్యాంగింగ్ మ్యాన్. ఇక్కడ చూడండి మొత్తం ఫస్ట్ సెల్ అయింది, బయర్స్ వచ్చేసి దీన్ని పైకి లేపారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఆ తర్వాత ఇది చూడండి బాడీ పెద్దది, పైన కింద బయర్లు సెల్లర్లు ఈక్వల్గా ఉంటాయి. ఇంకా రన్నింగ్. ఓకే. కానీ ఎంఏ కింద ఉంది, అట్లీస్ట్ ఎంఏ కొంచెం. ఆ తర్వాత ఆర్ఎస్ఐ కూడా కింద ఉంది, అండ్ ఇండికేషన్ వచ్చేసి కిందకే చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నాం అనుకోండి, సింగిల్ రెడ్ మీన్స్ ఇక్కడ చూడండి ఎంఏ ఎంత దూరంలో ఉందో మీరు కానీ ఇక్కడ గమనిస్తే క్లియర్గా. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ ఎంఏ క్యాండిల్ కంటే కిందకి ఆర్ఎస్ఐ ఇట్లా క్రాస్ అయి వచ్చింది. అంటే ఇక్కడ ఇండికేషన్ ఏంటి, సెల్ అని. 5 మినిట్స్ క్యాండిల్లో. ఓకే. రెడ్ క్యాండిల్ పడుతుంది. నెక్స్ట్ అదే మీరు ఇక్కడ 15 మినిట్స్ చూడండి, ఎంఏ పైన ఉంది, ఎప్పటి నుంచో ఇది ఇట్లా కిందకే చూపిస్తుంది అనమాట. అంటే డౌన్ ట్రెండే. ఈడ కూడా ఎంఏ కంటే క్యాండిల్స్ కింద ఉన్నాయి, అంటే సెల్ సిగ్నల్. నెక్స్ట్ 30 మినిట్స్ క్యాండిల్ రండి, మీకు టెన్షన్ ఉండదు. చూడండి ఎంఏ వచ్చేసి చాలా పైన ఉంది, అంటే బయింగ్ స్కోపే లేదు. ఇక్కడ రెడ్ క్యాండిల్, సింగిల్ రెడ్ క్యాండిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంఏకి క్రాస్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే వాలటిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది 30 మినిట్స్ క్యాండిల్లో. ఓకే. అంటే మనకు ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్క క్యాండిల్ క్రియేట్ అవుతుంది 30 మినిట్స్ పెట్టుకుంటే. అదే మీరు 15 మినిట్స్ పెట్టుకుంటే 15 మినిట్స్కి ఒక క్యాండిల్ క్రియేట్ అవుతుంది. ఇది చూడండి, ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు 9:30. అంటే 9:15 నుంచి 9:30కి ఒక 15 మినిట్స్ అయిపోయింది కాబట్టి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిపోయి సెకండ్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే. సెకండ్ క్యాండిల్ కూడా రెడ్. ఓకే. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ టైమింగ్ పెట్టుకుంటామో ట్రేడింగ్ వ్యూలో, ఇది ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్. ఓకే. ఫస్ట్లోనే మెన్షన్ చేయలేదు, ఇది ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్. దీంట్లో ఫ్రీగా లాగిన్ కావచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. మంత్లీ వచ్చేసేసి 1500 అనుకుంటాను నార్మల్ సబ్స్క్రిప్షన్. దాంట్లో వచ్చేసేసి వెరైటీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి దీని ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. నెంబర్ ఆఫ్ ఇలాంటి చార్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫ్రీ అకౌంట్ అంటే మీకు కానీ ఒక ఈమెయిల్ ఐడి ఉంటే, ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ కావాలనుకుంటే ఈ ట్రేడింగ్ మీలో దానికి మాత్రం మీరు ఒక 3 ఇండికేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ నేను కూడా ఇప్పుడైతే ఫ్రీనే వాడుతున్నాను. ఫ్రీ ఇండికేటర్లో 3 ఇండికేటర్లు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చార్టే సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ 15 మినిట్ ఛానల్ చూడండి, 15 మినిట్స్ చూడండి. 15 మినిట్స్లో కూడా ఈ వాలటిలిటీ మీరు చూస్తే ఇది క్రియేట్ అయింది, మళ్ళీ రెడ్ క్రియేట్ అయింది, ఈ అప్ అండ్ డౌన్. ఓకే. కొంచెం ఏంటంటే క్విక్గా ఉంటుంది. ఇక్కడ మీరు
టైం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ వచ్చేసేసి బాగా వాలటిలిటీ అక్కడక్కడే కొట్టేసుకుంటూ ఉంటే మీరు ఓకే 5 పాయింట్స్‌కే నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఎయిదర్ ఒక 5 మీ టార్గెట్ వచ్చేసి 5 పాయింట్స్, 10 పాయింట్స్ అనుకోండి. ఓన్లీ 5 పాయింట్స్. ఓకే 5 పాయింట్స్ కిందకా 5 పాయింట్స్ పైకా. ఇప్పుడు ఇక్కడ 5 పాయింట్స్ మీ ట్రేడ్ వచ్చేసి 5 మినిట్స్ పెట్టాను. డే ట్రేడ్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు అనుకోండి. ఎలా ఆడాలి? 5 మినిట్స్ పెట్టి. ఇప్పుడు వచ్చేసేసి ఈ క్యాండిల్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఇక్కడ చూడండి ఈ పాయింట్స్. ఈ పాయింట్స్ కానీ మీరు చూస్తే ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది? 11,163 దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఫాస్ట్గా మూమెంటం ఉండాలనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 11,162కు నియర్ బై మీరు కానీ మార్కెట్ పైకి పోతూ ఉంటే ఆ సిఈ కానీ, లేదంటే మార్కెట్ కానీ కింద డైరెక్షన్ చూపిస్తూ ఉంటే ఆ పిఈ కానీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ట్రై చేద్దాం. ఎలా? ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ లర్నింగ్ పర్పస్. దీంట్లో ఏంటంటే అది ప్రాఫిటా లాస్ అనేది కాదు, ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు వచ్చేసేసి నిఫ్టీ ఎక్కడ రన్ అవుతుంది? 11,167లో రన్ అవుతుంది. ఈ క్యాండిల్ చూడండి 5 మినిట్స్ కాబట్టి మూమెంటం ఎలా ఉంటుందో టెన్షన్ పడకూడదు అనమాట. మూమెంటం 5 మినిట్స్ కాబట్టి క్యాండిల్ వచ్చేసి అప్ అండ్ డౌన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూడండి రెడ్ వచ్చేసి గ్రీన్ అయిపోయింది, ఎందుకంటే క్విక్గా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసేసి జెరోదాలో ఈ 11,171 అంటే దీనిపైన అంటే 11,200 సిఈని యాడ్ చేసుకుందాం. ఏది? నెక్స్ట్ వీక్ అంటే 30th అంటే వీక్లీది నేను యాడ్ చేసుకుంటాను. అలాగే 11,100 పిఈని యాడ్ చేసుకుంటాను. ఓకే, 11,100 పిఈ, 11,200 సిఈ. ఓకే, యాడ్ చేసుకొని దాని గురించి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఉందో రన్నింగ్, ఈ రన్నింగ్ దగ్గరే మనం కానీ యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 11,100 ఇక్కడ మనం ఒకటి చెప్పుకుందాం. ఇక్కడ నిఫ్టీ వచ్చేసేసి 11,174. ఇది వచ్చేసేసి ఏంటంటే రన్నింగ్. ఇప్పుడు రన్నింగ్ మార్కెట్లో ఈ నెంబర్ నడుస్తుంది. ఇప్పుడు మీరు కానీ ఏదైనా ఒక ఆప్షన్ వచ్చేసేసి ఐదర్ సిఈపి, ఇప్పుడు సిఈ తీసుకుంటున్నారు, 11,150 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు వచ్చేసేసి నిఫ్టీ 11,078 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు వచ్చేసేసి నిఫ్టీ 11,150 సిఈ తీసుకున్నారనుకోండి. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇన్ ద మార్కెట్ అంటారు. ఇన్ ద మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసేసి ఎక్కడ రన్ అవుతుంది? 11,178 దగ్గర రన్ అవుతుంది. కానీ మీరు దానికంటే కింద నెంబరే తీసుకున్నారు. ఓకే, అప్పుడు ఏంటంటే దాన్ని ఇన్ ద మార్కెట్ అంటారు. అంటే మీరు వచ్చేసేసి విత్ ఇన్ ద మార్కెట్ కంటే కిందే తీసుకున్నారు అనేసి అర్థం. అంటే ఇంకా మీరు 28 పాయింట్స్ డౌన్ లెవెల్లోనే తీసుకున్నారు. అంటే మార్కెట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఒక్కొక్క పాయింట్ 2 పాయింట్స్ పెరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చేసేసి మీకు 11,150 సిఈ 1 పాయింట్ మూవ్ అవుతుంటుంది. నేను చూపిస్తాను చూడండి దీన్ని మీకు. ఓకే, ఇది వచ్చేసి జెరోదా. మొత్తం డిలీట్ చేద్దాం. జెరోదాలో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కూడా మీకు ఇండికేషన్ చూపిస్తుంది చూడండి. నిఫ్టీ చూడండి, ఇక్కడ కూడా మీకు నిఫ్టీ ఇండికేషన్ చూపిస్తుంది. మనము ఏమనుకున్నాం? ఇన్ ద మార్కెట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వచ్చేసి 11,178 అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 80 దగ్గర రన్ అవుతుంది. నిఫ్టీ 11,150 సిఈ తీసుకుందాం అనుకుంటాం. దాన్ని ఇన్ ద మార్కెట్ అంటాం.
ఓకే, ఒకవేళ ఇప్పుడు నిఫ్టీ 11,200 అనుకోండి. 200 సిఈ అనేది ఏంటంటే అవుట్ ఆఫ్ ద మార్కెట్ అనమాట. ఓకే, అవుట్ ఆఫ్ ద మార్కెట్ అంటే ఇప్పుడు ట్రేడ్ అయ్యే నెంబర్ కంటే బయట తీసుకునేదాన్ని అవుట్ ఆఫ్ ద మార్కెట్. అంటే ఇప్పుడు వచ్చేసి 11,178 దగ్గర ఉంది. మీరు ఏమనుకుంటారంటే ఇది 11,200కి వెళ్తుంది అనుకుంటారు. అప్పుడు దీన్ని ట్రేడ్ చేస్తారు. అంటే ఇది ఇక్కడ రీచ్ అవుతుంది అనుకోండి, రీచ్ అవుతుంది అని కొంటారు. దాన్ని అవుట్ ఆఫ్ ద మార్కెట్లో బై చేయడం అంటారు. ఇది వచ్చేసేసి ఈ అవుట్ ఆఫ్ ద మార్కెట్లో 11,200 దగ్గర మీరు బై చేశారు. మార్కెట్ పెరుగుతూ పోయింది అనుకోండి, దీనికంటే దాటిపోతూ ఉన్నింది అనుకోండి, అప్పుడు ఇదేమైపోతుంది, ఇన్ ద మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ట్రేడ్ ఏంటంటే మీరు బై చేసేది ఫస్ట్లోనే ఇన్ ద మార్కెట్లో ట్రేడ్ చేస్తే ఫాస్ట్గా గ్రో ఉంటుంది. 11,200 వచ్చేసి కొంచెం దూరంలో ఉంది కాబట్టి కొంచెం స్లోగా, ఇంకొంచెం మీరు 11,300 కూడా తీసుకున్నారనుకోండి, మూమెంటం కూడా నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్కి వేరియేషన్ చూపిస్తాను మీకు. 11,300, ఎందుకంటే డే ట్రేడర్ వచ్చేసి ఆ రోజుకు ఆ రోజు ఆడతారు కాబట్టి విత్ ఇన్ ద మార్కెట్ కానీ లేదంటే నియర్ బై అవుట్ ఆఫ్ ద మార్కెట్ ట్రేడ్స్ తీసుకోవడం బెటర్. ఇది చూడండి, ఇది కూడా అవుట్ ఆఫ్ ది మార్కెట్ బట్ చాలా దూరంలో తీసుకుంటున్నారు మీరు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నిఫ్టీ 11,000 ఏమనుకున్నాం మనం ఫస్ట్, ఇన్ ద మార్కెట్ 11,150 యాడ్ చేద్దాం. 50 సి, నేను వీక్లీ అని చెప్పాను, ఇది వచ్చేసి మంత్లీది. మంత్లీ చాలా దూరం ఉంది కాబట్టి స్లోగా మూవ్ అవుతుంది. 11,000, ఇది వచ్చేసి 13th, అంటే ఇంకొక 7 ఈ వీక్ది. ఈ వీక్ సిఈ మాత్రమే యాడ్ చేస్తున్నాం, సిఈ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 133లో రన్ అవుతుంది. దీని చార్ట్ చూద్దాం. దీని చార్ట్ చూడండి. ఓకే, కొంచెం నీట్గా కనిపించడానికి నేను క్యాండిల్స్ సైజ్ పెంచాను. చూడండి, క్యాండిల్ వచ్చేసేసి ఏమవుతుంది, ఇది వచ్చేసేసి గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తుంది. ఇక్కడ దీని ఏ రేట్లో ఉందో చూడండి, 11,135లో ఉంది. ఇప్పుడు అక్కడ చూడండి 11,200కి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని బై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ వచ్చేసేసి మనము ఈ ట్రేడ్ వ్యూలో చూస్తే కూడా ఇది వచ్చేసేసి 5 మినిట్స్లో గ్రీన్ చూపిస్తుంది. 5 మినిట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు కానీ ఇక్కడ 30 మినిట్స్ పెట్టుకుంటే మీకు వచ్చేసేసి ఈ రెడ్ క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చేసేసి పైకి వెళ్తుంది. ఇక్కడ కింద వరకు వచ్చి ఇక్కడ పైకి వెళ్తూ ఉంది. మీరు 15 మినిట్స్ అయినా పెట్టుకోండి. 15 మినిట్స్లో గ్రీన్ క్యాండిల్, ఎందుకంటే ఫస్ట్ రెడ్, ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్. ఓకే, 5 మినిట్స్ గురించి మాట్లాడుతున్నాను. వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి, గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది బై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసేసి 135 దగ్గర రన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని బై చేద్దాం. ఓకే, ఎలా బై చేయాలో చెప్తాను. ఇక్కడ వచ్చేసేసి మీరు బై అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎంఐఎస్, ఎన్ఆర్ఎంఎల్ అని రెండు ఉంటాయి. ఎంఐఎస్ అంటే ఆ రోజు విత్ ఇన్ ద డే, అంటే 3:15కి 3:20కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అదే ఎన్ఆర్ఎంఎల్ అనుకోండి, ఇది వచ్చేసేసి ఏంటంటే నెక్స్ట్ డే, అంటే ఈ వీక్ మొత్తం. ఇది వచ్చేసేసి మీరు వీక్లీ ఆప్షన్ కానీ తీసుకుంటే 30th వచ్చేసేసి 3:15, 3:20కి ఎక్స్పైర్ అయిపోతుంది. అదే దీని గురించి. ఓకే, ఇప్పుడు ఎంఐఎస్ గురించి చూసుకుంటే ఇదేంటంటే లాట్. నిఫ్టీ వచ్చేసేసి ఒక్క లాట్ వచ్చేసేసి 75. ఓకే, మీకు 2 లాట్లు కావాలనుకోండి, దీన్ని డబల్ చేయండి, 150. ఓకే, అలా డబల్ చేసుకోవచ్చు. 4 లాట్స్ కావాలి, 300, ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసేసి 75కు మల్టిపుల్స్ అనమాట. ఇక్కడ చూడండి, మార్కెట్ అంటే విత్ ఇన్ ద మార్కెట్లో బై అవుతుంది. ఇప్పుడు చూడండి, డౌన్ అవుతుంది, వ్యాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను నేను. చూడండి, ఈ 15 మినిట్స్, ఈ 5 మినిట్స్లో వ్యాలిటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ బై చేయాలనుకుంటారు, బై చేసినారు, ఇక్కడ సెల్ చేయాలనుకుంటే కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, అది గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇది కిందకి వెళ్తుంది. ఓకే, 130కి వచ్చింది. ఇప్పుడు ఎంఐఎస్ మార్కెట్
మార్కెట్ అంటే ఇప్పుడు నేను 130లో ఇది 131లో బై 130లో బై చేయాలనుకుంటున్నాను. ఇలా పెట్టేసి బై అని కొట్టేస్తే బై అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను వచ్చేసేసి ఇది ఇక్కడ చూడండి కంప్లీట్ అయిపోయింది. 130లో బై అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్లోకి వెళ్ళండి. ఆర్డర్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి 944కి మనము 150 సిఈ బై చేసాం. ఇది వచ్చేసి 130 అంటే మనం వచ్చేసి బై చేస్తున్నాం. మార్కెట్ ఇందా మార్కెట్ అంటే ఆ టైంలో వచ్చేసి 130 ఉంది. ఓకే, మీరు ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళారనుకోండి, ఈ పొజిషన్లో మీకు ఇది చూపిస్తుంది. అంటే ఇది వచ్చేసి నేను చాలా రోజుల ముందు మార్కెట్ వచ్చేసేసి డౌన్ ట్రెండ్లోనే అవుతుంది అనేసి పిఈ పెట్టుకొని ఉన్నాను. చూద్దాం. ఓకే, అది మైనస్లోకి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇప్పుడే మనం బై చేసాం. మార్కెట్ ఇందా మార్కెట్లో బై చేసాం 130, ఇప్పుడు వచ్చేసి 133 ఉంది. ఇప్పుడు మీరు దీన్ని సెల్ చేయాలి అనుకున్నారనుకోండి. ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు మార్కెట్ చూస్తారు. చూడండి, గ్రీన్ 5 మినిట్స్లో ఇంకొక గ్రీన్ స్టార్ట్ అయింది, దాన్ని చూసుకున్నారు. ఓకే, వెళ్తుంది, వెళ్ళనిండి అని పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి మీరు. ఇన్ కేసు ఇక్కడ వచ్చేసి 200, 300 ఇలా ప్రాఫిట్ 399. ఓకే, మీరు టెన్షన్ పట్టి అమ్మేయాలనుకుంటారు. ఇక్కడ క్లిక్ చేసి ఈ డాట్స్ దగ్గర ఎగ్జిట్ అని కొట్టండి. ఇక్కడ 2 చేయొచ్చు. విత్ ఇన్ ద మార్కెట్లో మీరు అమ్మేయాలనుకుంటే మార్కెట్ పెట్టి సెల్ కొట్టడమే. ఇలా కొట్టేస్తే అయిపోయి 450 ప్రాఫిట్. ఇక్కడ ఆర్డర్లోకి వస్తే మీరు 130లో కొన్నారు, 136లో అమ్మారు. ఓకే, దట్ ఈస్ ద సెల్. ఇప్పుడు ఏమైపోయింది, మనం ఎక్కడ సెల్ చేసాం, మనం వచ్చేసి 136 దగ్గర సెల్ చేసేసాం. కానీ ఇది వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళింది, 137 దగ్గరికి వెళ్ళింది. ఓ ఏంది ఇలా వెళ్ళింది అనుకుంటారు. స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనుకుంటారు. ఒకవేళ నేను కానీ స్టాప్ లాస్ పెట్టింటే బాగుంటే ఇది వెళ్తానే ఉంది పైకి అని అనుకుంటారు. ఓకే, అది చేయాలంటే ఎలాగో అది కూడా చూపిస్తాను. స్టాప్ లాస్ ఎలా పెట్టాలి. ఇప్పుడు చూడండి 141కి వెళ్ళిపోయింది. అయ్యో ఏంది ఇలా అనుకుంటారు మీరు. ఓకే, అది ఎలా చేయాలంటే సేమ్ ఇక్కడ ఇది 142కి వెళ్ళింది. వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి, గ్రీన్ క్యాండిల్ బాగా స్ట్రాంగ్గా క్రియేట్ అవుతుంది. ఓకే, మనం టెస్ట్ చేద్దాం. ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్రాఫిట్. బై. మీరు వచ్చేసేసి మార్కెట్లో ఉన్నారు, మార్కెట్ ప్రైస్కే కొందాం అనుకుంటున్నారు, కొనచ్చు. ఇక్కడ లిమిట్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు 140, 195కి వెళ్తుంది, నాకు అంత వద్దు, నేను వచ్చేసి 141కి వచ్చినప్పుడు కొంటాను అనుకున్నారు అనుకోండి. ఇన్ కేస్ అప్పుడు లిమిట్లో 141 పెట్టి బై అనండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చి ఇక్కడ నిలబడుతుంది. అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. మీరేమో 141లో కొందాం అనుకున్నారు, కానీ ఇప్పుడు మార్కెట్ వచ్చేసేసి 140 వ్యారీ అవుతుంది. అది 141కి వచ్చేంత వరకు ఇది ట్రిగ్గర్ కాదు, ఇలాగే ఉంటుంది. ఓపెన్లో స్టేటస్ చూడండి, స్టేటస్ ఓపెన్లో ఉంటుంది. ప్రైజ్ 141. లాస్ట్ ట్రేడింగ్ ప్రైజ్ అంటే ఇప్పుడు ట్రేడ్ అయ్యే ప్రైజ్ ఇది. ఓకే, క్వాంటిటీ 75. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకు, 141కు వచ్చింది కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ట్రేడ్ అయిపోయింది. దట్ ఈస్ ద వాట్ లిమిట్. మనం పెట్టిన దగ్గరికి వస్తే ఎగ్జిక్యూట్ ఉంది. అట్లే మీరు అప్పర్ లిమిట్ పెట్టుకున్నా కానీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినారు మీరు, మార్కెట్ డౌన్ అవుతుంది, 147 వెళ్ళిపోతుంది కిందకి. ఏం చేయాలి, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి సేమ్ దే కిందకి పోతుంది. మీరు ఎక్కడ కొన్నారు, 141లో కొన్నారు. ఓకే, యూ కెన్ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఇది వచ్చేసేసి 141 దగ్గర కొన్నాను కాబట్టి ఒక 4 పాయింట్స్ నేను పెట్టుకుంటాను స్టాప్ లాస్ అనుకున్నారనుకోండి. 138 ఇక్కడ వచ్చేసి 134, ఒక 4 అంటే 134, 138 మధ్యలో పెట్టుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది వచ్చేసేసి స్టాక్ 138 దగ్గరికి వచ్చిందంటే ట్రిగ్గర్ అవుతుంది, దాని నెక్స్ట్ రన్నింగ్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇదేంటంటే ఈ రెండింటి మధ్యలో, ఈ రెండు బార్డర్లో ఎగ్జిక్యూట్ కావాలా అని సెల్ అని పెడతాను. సెల్ అని పెడితే ఆర్డర్లో చూడండి, ఇది సెల్ కాదు, ఏమవుతుందంటే ట్రిగ్గర్ పెండింగ్. అంటే 138 దగ్గరికి వచ్చేంత వరకు ఇది ట్రిగ్గర్ కాదు. ఇక్కడ చూడండి 0.37. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, 130, 140 ఇలాగే కూర్చుంటాను నేను.
అది రానిలే అనేసేసి. ఓకే, ఆ వచ్చేంతవరకు ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి నేను మాడిఫై చేయాలనుకోండి. ఇన్ కేసు ఒకవేళ అది పైకి పోతుంది కిందకి పోతుంది, ఇప్పుడు నేను 138 దగ్గర పెట్టాను, అట్లే ఉండాలి మామూలుగా అయితే. ఇప్పుడు నేను వచ్చేసేసి ఎగ్జాంపుల్ కోసం కాబట్టి దీన్ని ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఒకవేళ నేను మార్చుకోవాలనుకుంటాను ఈ ట్రిగ్గర్ని, అప్పుడు వచ్చేసేసి 141 దగ్గర ట్రిగ్గర్ అయిపో అనేసి పెట్టాను అనుకోండి. 141 ఒక 4 డిఫరెన్స్ అనుకున్నాం కాబట్టి మనం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఇక్కడ 135 అని అలాగే ఉంచవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు ఈ రెండింటి మధ్యలో అనేసి. ఇది తీసుకో, ఇది ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇది ఈ 141 కంటే కింద కానీ రన్ అవుతా ఉంటే తీసుకోదు. ఓకే, దానికంటే పైన రన్ అయితేనే తీసుకుంటుంది. ఈ రన్నింగ్ నెంబర్ కంటే కిందే ఉండాలి. నేను దీన్ని ఎందుకు పెడుతున్నానంటే, ఓకే చూడండి, ఇప్పుడు నేను ఏం పెట్టా, ట్రిగ్గర్ ప్రైజ్ 137 142 మధ్యలో పెట్టా, అదేమో పైకే పోతుంది. ఓకే, ట్రిగ్గర్ కావాలా అనేసి నేను మూవ్ చేస్తున్నాను, కానీ అది మాత్రం ఓకే. ఇప్పుడు చూడండి, వెయిట్ చేద్దాం 143 పెడతాను ట్రిగ్గర్, కానీ ఓకే చూడండి ట్రిగ్గర్ అయిపోయింది. అంటే ఆ లెవెల్కి వచ్చేంత వరకు అది అలాగే ఉండి ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకే, ఈ ట్రేడ్ కూడా సక్సెస్సే. ఎగ్జాంపుల్ లిమిట్లో చెప్పుకునే కానీ దాన్ని కూడా మనకు సక్సెస్ఫుల్గానే ఇచ్చింది ఈ ట్రేడ్. ఓకే, గుడ్. ఓకే, ఇప్పుడు మళ్ళా మనం ఏం చేస్తామంటే చూద్దాం. ఇప్పుడు చూడండి, రెడ్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే, బిగ్ రెడ్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, లిమిట్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇవన్నీ ట్రేడ్స్ అయిపోయినాయి. పొజిషన్స్లో ఓకే 585 ప్రాఫిట్ చూపించింది. మనం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. లిమిట్, స్టాప్ లాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం, స్టాప్ లాస్ ఎలా పెట్టాలనేసి. ఇప్పుడు వచ్చేసేసి ఓకే బైలో ఏం మాట్లాడుకున్నాం మనం, ఎంఐఎస్ అంటే ఈరోజు అనేసి, మార్కెట్ ప్రైస్ ఎలా బై చేయాలో తెలుసుకున్నాం, లిమిట్లో ఎలా బై చేయాలో తెలుసుకున్నాం. స్టాప్ లాస్ అనేది ఏంటంటే బై చేసేటప్పుడు కాదు, స్టాప్ లాస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎట్లయితే బై చేసిన తర్వాత సెల్ చేయడానికి పెట్టుకున్నాం చూసారా, అది స్టాప్ లాస్. మీరు ఈ స్టాప్ లాస్ని ఎప్పుడైనా కానీ కిందకు పెట్టుకుంటారనమాట, ఏదైతే రన్నింగ్ ప్రైస్ ఉంటుందో దానికంటే కిందే. ఈ ఈడొచ్చేసి రెండు ఉన్నాయి చూడండి, ఈ ట్రిగ్గర్ పాయింట్, ప్రైస్ పాయింట్. అంటే ఏంటంటే ఈడ ట్రిగ్గర్ కావాలి, దీనికంటే పైనే ఉంటే బై కావాలి, సెల్ కావాలి. ఓకే, మీరు ఏదైనా పొజిషన్ సెల్ చేసేటప్పుడు ఈ స్టాప్ లాస్ను వచ్చేసేసి 138 దగ్గర అయితే ట్రిగ్గర్ కావాలి. ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ పెట్టే ప్రైస్ ఏదైతే 130 ఉంటుందో అక్కడైతే సెల్ దీనికంటే పైనే కావాలి అని పెట్టుకోవడానికి ఈ రెండు పెడతాం అనమాట. ఇన్ కేస్ కొన్నిసార్లు ర్యాపిడ్గా డౌన్ అవుతుంది, అప్పుడు మీరు వచ్చేసేసి ఇక్కడేమో ట్రిగ్గర్ పెడతారు 138 పెట్టారు అనుకోండి, ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ 120 అని అనుకోండి, ర్యాపిడ్ డౌన్ బిగ్ క్యాండిల్. కొన్నిసార్లు అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇలా జరుగుతూ ఉంటాయి, ఈ పాయింట్ తగలదు అనమాట, ఈ మధ్యలో 120 138 మధ్యలోనే ట్రేడ్ ఎవడు బయ్యే ఉండదు, దీనికంటే కిందకి వెళ్ళిపోయి ఉంటుంది 100 కంటే. ఇది ఒక్కసారిగా కిందకు పడేటప్పుడు ఒకవేళ 80 దగ్గర మీది ట్రిగ్గర్ అయిపోయింది అనుకోండి, లాస్ కదా, అందుకని ఇది పెడతామన్నమాట. ఈ మధ్యలో వస్తేనే ఎగ్జిక్యూట్గా, లేదంటే ఎగ్జిక్యూట్ కావద్దు అనేది ఈ స్టాప్ లాస్. అంటే బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఎగ్జిక్యూట్ కా అనేసి. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే ఈ పాయింట్కి వస్తేనే ట్రిగ్గర్ అయిపో, ఆ తర్వాత నెక్స్ట్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఏ నెంబర్ ఉంటుందో అది 138 కావచ్చు, 170 137.5 కావచ్చు, లేదంటే 100 కావచ్చు, అంటే 100 అయినా కావచ్చు, కానీ ఎగ్జిక్యూట్ అయిపో అని చెప్పాం. ఇది కావాలంటే దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. బైలో ఇప్పుడు 133లో నడుస్తుంది, 133లో కూడా బై చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, మనం ఏం చెప్పామంటే ఇది సెల్కే కదా, బైక్ ఎలా వస్తుంది మీకు చూపిస్తా, వస్తుందా రాదా అని. బై అనండి, ఏదో ఒక ఎర్రర్ అయితే రావాలి. చూడండి ఎర్రర్ ఏమొచ్చిందో, ట్రిగ్గర్ ప్రైస్ ఫర్ ఏ స్టాప్ లాస్ బై ఆర్డర్ షుడ్ బి హయ్యర్ దాన్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఓకే, ఇది 130 ఉంది, ఇది 141 ఉంది, బై ఎగ్జిక్యూటెడ్. ఏమని ఎగ్జిక్యూట్ అయింది, 135 దగ్గరికి వస్తే ఎగ్జిక్యూట్గా అని పెట్టాం. చూడండి ఎస్ఎల్ ఏమైంది, 135కి వస్తే ఎగ్జిక్యూట్గా అని చెప్పాం.
ఎప్పుడైతే 135కు వచ్చిందో చూడండి, నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ ట్రేడ్లు కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ అది వచ్చేసేమో ఆర్డర్, ఇదేమో ట్రేడ్, ఆల్రెడీ ట్రేడ్ అయిపోయింది. ఎక్కడ ట్రేడ్ అయిందంటే మనమేమో 135 పెట్టాం, కానీ ఏమైంది 135.2లో ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? 135 తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం బై చేస్తున్నాం. సెల్లర్ ఎక్కడున్నాడంటే 135.2లో ఉన్నాడు కాబట్టి 135.2లో అయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్. ఓకే, అర్థమైందా? ఎస్ఎల్ అంటే ఏందో, మనం బై కానీ సెల్ కానీ ఆ పాయింట్ కంటే నెక్స్ట్ పాయింట్లో జరగాలి అనుకుంటే అది చెయ్యాలి. ఓకే, ఇప్పుడు మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మళ్ళీ పొజిషన్లో వచ్చింది. ఆల్రెడీ 130, ఇది కూడా 136కి వెళ్ళింది. మనం ఏం చేస్తామంటే దీనికి కూడా మళ్ళీ ఇదే విధంగా ఎస్ఎల్ 136కి వస్తే సెల్ అయిపోవని పెడదాం. సెల్ ట్రిగ్గర్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి అక్కడ 135.7లో ఉంది కాబట్టి మనం వచ్చేసి 136 పెట్టాం. ఇందా మార్కెట్ అది రన్ అవుతుంది చూడండి, టపక్కన ఎక్కడికి వెళ్ళిపోయింది, ట్రిగ్గర్ అయిపోయి 133, 132 చూడండి, 136 ఎగ్జిక్యూట్ అయిపోయి మార్కెట్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి డౌన్ 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 132కి వెళ్ళిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం? మనం వచ్చేసేసి మార్కెట్లో ఎలా బై చేయాలి, లిమిట్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, అంటే ఇది వచ్చేసేసి ట్రిగ్గర్ ప్రైస్, ఇది వచ్చేసేసి బిట్వీన్, అంటే ఈ మధ్యలో మాత్రమే బై చేయి అని చెప్పడం. ఇది వచ్చేసేసి ఏంటి, ఈ ట్రిగ్గర్ ప్రైస్ కంటే నెక్స్ట్ ఎయిదర్ బై ఆర్ ఎయిదర్ సెల్, ఈ పాయింట్ కంటే తర్వాత. ఒకవేళ సెల్ అనుకోండి, దీనికంటే కింద దాని సెల్ అయిపోతుంది. అదే మీరు బై అంటే 133 ఉంటే నెక్స్ట్ ఏ ప్రైస్ వస్తే ఆ ప్రైస్కి బై అయిపోతుంది. ఓకే, ఏదైనా కానీ నెక్స్ట్ ప్రైస్ 133 ట్రిగ్గర్ అయితేనే దాని ముందు ఏముంటే దాంతోనే బై అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్పుకుందాం. మార్కెట్ ప్రైస్లో ఎంఐఎస్లో ఇక్కడ రెగ్యులర్ డే అనేది మామూలుగా జనరల్గా ఉంటుంది. బిఓ అంటే ఏంటి? బిఓ అంటే ఏంటంటే, ఓకే ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ని బిఓలో బై చేయడం అంటే బ్రాకెట్ ఆర్డర్. బ్రాకెట్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఏమవుతుంది 128లో రన్ అవుతుంది బిఓ. ట్రిగ్గర్ ప్రైస్ 129, ఇప్పుడు 129. స్టాప్ లాస్ 125 పెడదామా, 4 పాయింట్స్ కిందకి. ట్రిగ్గర్ స్టాప్ లాస్ ఒకవేళ పైకి పోతే 133. ఓకే, ఇదేమో ఎక్కడ ఎగ్జిక్యూట్ కావాలి, 130. యాక్చువల్గా ఇది 130లో పెడదాం, ఎందుకంటే చూద్దాం ఇది వచ్చేసి. ఓకే, 129 ఏమవుతుందో చూద్దాం. ట్రిగ్గర్ ప్రైస్ 129, 125 స్టాప్ లాస్, 133 ఎగ్జిక్యూషన్. ఒకవేళ కానీ పైకి పోతే అన్నీ అక్కడక్కడే పెట్టాం బై. ఓ ఎర్రర్. మ్యాక్సిమం చూడండి, ఏమవుతుందంటే ఇది మార్జిన్స్ ఇస్తారనమాట. వీడు జెరోదా వచ్చేసి ఏం చేస్తారంటే ఇవి కొన్నిసార్లు ఎనేబుల్ చేస్తారు, కొన్నిసార్లు బిఓ వచ్చేసేసి డిసేబుల్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో మార్జిన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి. డ్యూ టు అంటే టోటల్ అమౌంట్ ఈ 6700 మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదనమాట. యాక్చువల్గా ఈ బిఓలో మీకు దీంట్లో ఆఫ్ ఉన్నా కానీ సరిపోతుంది. ఆ ఆర్డర్ ఏం చెప్పాడంటే, వాడు ఏం చెప్పాడంటే ఈ టైంలో వ్యాలిటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసేసి ఈ ఫెసిలిటీని నేను ఇవ్వడం లేదు అనేసి. వేరే అంటే ఇదే జెరోదా వాడు ఏంటంటే వ్యాలిటిలిటీ ఎక్కువ ఉంటే ఈ ఆర్డర్ చాలా వరకు ఇవ్వడనమాట, మార్జిన్స్ తక్కువ ఇస్తాడు. ఇంకా వేరే బ్రోకరేజెస్ ఉన్నాయి, ఆ బ్రోకరేజెస్లో డిపెండెంట్ అనమాట. బ్రోకర్ డిపెండెంట్. వాడు 9:15కి ఒక మెసేజ్ పెడతాను అనమాట వాడు వెబ్సైట్లో, ఈరోజు నేను బిఓని ఎనేబుల్ చేస్తాను లేదంటే ఎనేబుల్ చేయను అని. ఓకే, అది వచ్చేసేసి బ్రాకెట్ ఆర్డర్. బ్రాకెట్ ఆర్డర్లో ఏం చేయొచ్చు, మీరు ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ కొనాలి, కిందకు పోతే ఎక్కడ అమ్మేయాలి, పైకి పోతే ఎక్కడ అమ్మేయాలి, అంతా ఒకే ఒక ఆర్డర్లో పెట్టేయచ్చు. అది కాక మార్జిన్ కూడా తక్కువ అవసరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ ఆర్డర్ గురించి చెప్పుకున్నాం. బ్రాకెట్ ఆర్డర్ ఓకే ఎగ్జిక్యూట్ కాలేదు బికాస్ అక్కడ మార్జిన్స్ లేవు. సిఓ చూద్దాం. ఇదేంది
కవర్ ఆర్డర్ ఇది మన డబ్బులే. ఓకే, కవర్ ఆర్డర్లో ఏమొచ్చింది 75 ఎగ్జిక్యూట్ ప్రైజ్ స్టాప్ లాస్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ నువ్వు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తావు. ఇక్కడ ఎక్కడ రన్ అవుతుంది 133లో రన్ అవుతుంది. 133లో బై చేయి, స్టాప్ లాస్ 130కి వస్తే సెల్ చేసేయి. ఓకే అని పెట్టాం, అంటే ముందే కొనేటప్పుడే స్టాప్ లాస్ ఎగ్జిక్యూషన్ సిఓ. దీనికి బ్రోకరేజ్ కొంచెం మనం మామూలుగా కొనేదానికంటే ఏదో యాడ్ ఇన్ ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ అది ఎంత అనేసి. ఇక్కడ చూడండి 133 అంటే 136కి వెళ్ళిపోయింది, బట్ మనం ఎగ్జాంపుల్ కదా చేద్దాం, బై. ఓకే, ఇక్కడ చూడండి మీరు ప్లేస్ ద ఆర్డర్ ప్లేస్ అయింది. ఆర్డర్లోకి వెళ్దాం. మీరు ఆ ఆర్డర్లోకి వస్తే ఏమొచ్చింది ఇక్కడ నీట్గా చూడండి. ఇక్కడేమో 135 పాయింట్, మనం ఏం చేసాం 133. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏమన్నా సెల్ అయ్యాయా లేక ఆర్డర్ ప్లేస్ అయిందా? ఏం కాలే. మీరు కావాలంటే ఇక్కడ చూడండి పొజిషన్లో లేదు, ఇక్కడ ఆర్డర్. ఓకే, ఇక్కడ ఆర్డరే లేదు. ఇక్కడ మీరు చూస్తే ఓపెన్, ఎందుకంటే ఇది 133కి రాలేదు కాబట్టి ఇది ఇంకా 134 135 దగ్గర ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. దీనికి నెక్స్ట్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది ఇది? ఓకే, 130కి వస్తే ట్రిగ్గర్ అవుతుంది. ఇది 2 ఆర్డర్లు, అంటే స్టాప్ లాస్ ఆర్డర్ ఒకేసారి ప్లేస్ అవుతుంది, ఆర్డర్ ఒకేసారి ప్లేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒక 1 minute వీ కెన్ వెయిట్. చూడండి ఇది రావడమే లేదు, ఎగ్జిక్యూట్ కావడమే లేదు. 133 దగ్గర పెట్టాం, 136 దగ్గరే ఉంది, ఇది రావడం లేదు, ఎగ్జిక్యూట్ కావడం లేదు. ఓకే, నేను మాడిఫై చేస్తాను. ఎగ్జాంపుల్ మనం ఏంటంటే చూపించాలి కదా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి మీకు. నేనేం చేశానంటే ఇది బాగా పైకి వెళ్తుంది, 137లో చూద్దాం. ఇప్పుడు నేను మాడిఫై చేస్తున్నాను. ఇట్స్ ఎ రిస్కీ బట్ మాడిఫై. ఓకే, బై ఆర్డర్ 137 అయినా కానీ అది పైకి వెళ్తుంది. ఓకే లెట్ ఇట్ కమ్. ఓకే, చూడండి ఇక్కడ ఇది పెంచినప్పుడు ఇక్కడ ఇది కూడా మార్చుకోవాలి. నేను దీన్ని కూడా మాడిఫై చేస్తాను. ఒకసారి ఆల్రెడీ ప్లేస్ చేశాను కదా, 130 ఉంది స్టాప్ లాస్. నేను ఇది వచ్చేసి 136 ఇది పెట్టి స్టాప్ లాస్. దీన్ని వచ్చేసేసి మీకోసం ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి 139 పెడతాను. 9 చూద్దాం, 140 వెళ్ళిపోతుంది, 140 పెడతాను చూద్దాం. మాడిఫైడ్ పైకి వెళ్తే తీసుకోదు, వెయిట్ చేద్దాం. చూడండి బై వచ్చేసేసి 130 139.60 పెట్టి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. 130 వెళ్ళిపోయింది. చూసారా చూసారా ఏం జరిగిందో? చూసారా రెండు ఎలా జరిగాయో? ఏం జరిగింది ఇక్కడ? మనం ఆర్డర్ వచ్చేసేసి ఇది ఏం పెట్టాము 138కి పెట్టి ఆ తర్వాత మనం ఇంకా అది అప్ అండ్ డౌన్ అవుతుందని చూస్తున్నాం కదా. ఓకే, మనకు చూడండి ఆర్డర్ ఎక్కడ ప్లేస్ అయింది, ట్రిగ్గర్ అయింది. మనం స్టాప్ లాస్ కూడా పెట్టాం, అందుకే స్టాప్ లాస్ చాలా దగ్గరలో పెట్టాం. ఇక్కడ చూడండి బై ఎక్కడ జరిగింది 137లో జరిగింది. మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాం 136లో పెట్టాం. అందుకే 137లో బై చేసింది. ఎప్పుడైతే స్టాప్ లాస్ వచ్చేసేసి ట్రిగ్గర్ అంటే 136కి వెళ్ళిందో ట్రిగ్గర్ అయిపోయింది. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మనకేమైంది, ఏం కాలే, నో లాస్, ఓన్లీ 1 పాయింట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే అది ఇప్పుడు అర్థమైందా? ఈ సిఓ అంటే ఏంటో, సిఓ అంటే ఏంటంటే బై ప్రైస్ స్టాప్ లాస్ రెండు పెడతారు. ఆ ప్రైజ్కి వచ్చినప్పుడే, అంటే ఈ ప్రైజ్కి వచ్చినప్పుడే అది ట్రిగ్గర్ అవుతుంది. స్టాప్ లాస్ కూడా అప్పుడే ప్లేస్ చేస్తుంది.
ఇది అంటే మీరు వచ్చేసి చెప్పాను కదా, ఇక్కడ ఒక అమౌంట్ పెడతారు, దానికంటే ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ కిందకి ఇది పెడతారు, 136 దగ్గర బై అయిపోతుంది. ఎప్పుడైతే 136కి ఇది ఈ రన్నింగ్ మార్కెట్ వస్తుందో ఆ తర్వాత స్టాప్ లాస్ అప్పుడే ప్లేస్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టాప్ లాస్కి వస్తుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆడి వరకు రానంత వరకు ఇది ప్లేస్ అయిన తర్వాత ఇంకా పైకే పోతా ఉంది అనుకోండి, అప్పుడు వచ్చేసేసి ఈ స్టాప్ లాస్ టచ్ కాదు. ఓకే, దట్ ఈజ్ అబౌట్ OCO కవర్ ఆర్డర్. ఇది వచ్చేసేసి మార్కెట్ ఆఫ్టర్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇది మనం డే ట్రేడ్లో ఆడం. ఎందుకంటే ఆఫ్టర్ ఆర్డర్ను ప్లేస్ చెయ్యం మనం, ఎందుకంటే విత్ ఇన్ ద ఆర్డర్లో చేస్తాం. కానీ చెప్తాను, ఇప్పుడు ఒక స్టాక్ ఉంది, HDFC స్టాక్. మీరు వచ్చేసేసి రేపు మార్కెట్ స్టార్ట్ కాకముందే కొనేయాలి, అదేదో పెరిగిపోతుంది అని అజంప్షన్స్లో కొందాం అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ AMOలో పెట్టి ఇక్కడ ఏదైతే స్టాక్ ఉంటుందో, లేదంటే ఆప్షన్స్ కానీ ఏవైనా కానీ AMOలో పెట్టి ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రైస్ పెట్టేసేసి మీరు బై అని పెడితే ఇన్ కేస్ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరిగిందంటే మార్కెట్ ఈ ప్రైజులు ఏదైతే మనం కంగారు పడిపోయి కొందాం అనుకుంటాం చూడండి, అది కిందకు పడిపోయేటప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్లు అయ్యాయి అనమాట ఈ ప్రైజులు. అంతేగాని పైకి వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడే కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే 136 ఇప్పుడు 134 రన్ అవుతుంది కదా అని నేను ఓకే ఇంకొక 2 పాయింట్లు పైన పెట్టి 136 కొంటానంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే కొంచెం ఎక్కువలోనే కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఒకవేళ ఏదన్నా న్యూస్ బేస్డ్ వచ్చిందంటే మనం పెట్టే ప్రైజ్లు వచ్చేసి కొంచెం ఎక్కువలో ఉండాలన్నమాట, అంటే కొంచెం ఎక్కువ పెట్టి కొనాలి, అప్పుడే కొన్నిసార్లు ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, దట్ ఈజ్ AMO అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. మనం ఈ డే ట్రేడ్లో మోస్ట్లీ ఏం చేస్తామంటే మార్కెట్ ప్రైస్ అంటే రన్నింగ్ ప్రైస్లో ఫాస్ట్గా చూసాం కదా, మనం ఒక లిమిట్ పెడితే ఎంతసేపు కిందకి మీదకి వెళ్ళిపోయిందో, ఎందుకంటే మన కళ్ళ ముందరే అది 4-5 పాయింట్స్ మూవ్ అవుతా ఉంది. ఒకటి వచ్చి మార్కెట్ ప్రైస్, ఇలా మార్కెట్ సెలెక్ట్ చేయడమా, ఇక్కడ రెగ్యులర్ ఉండాలి, ఇక్కడ డే ఉండాలి. చూడండి MIS రెగ్యులర్ డే, ఆ తర్వాత మార్కెట్ బై అంటే విత్ ఇన్ ద మార్కెట్లో బై అయిపోతుంది. అదే లిమిట్ పెట్టాలంటే నేను వచ్చేసేసి ఇప్పుడు 135లో ఉంది, ఓకే 134కి వచ్చినప్పుడు కొంటాను అని పెట్టేది లిమిట్. అట్లీస్ట్ ఒక 2-3 పాయింట్స్ కిందకు పెట్టాను. ఎందుకంటే లిమిట్ అనేది ఒకవేళ కానీ విత్ ఇన్ 1 పాయింట్ డిస్టెన్స్లో ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు 136.90 ఉంది, మీరు 136 పెట్టాను కొన్నిసార్లు అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అందుకని లిమిట్ అనేది ఏంటంటే కొంచెం కింద పెడతాం. 136 దగ్గర రన్ అవుతుంది, 133కో 132కో వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి నేను 130 అని పెడతా, 130 అని పెడతా, ఎందుకంటే వ్యాలిడిటీ బాగుంది కదా ఎగ్జిక్యూట్ కాకుండా. బై చూడండి ఓపెన్ ఉంది అంటే కాదు. క్యాన్సిల్ చేసుకోవాలనుకోండి ఇలా వెళ్ళి క్యాన్సిల్, మాడిఫై చేయాలనుకున్నా కానీ ఇక్కడ ఇలా వెళ్ళి మాడిఫై, ఓకే ప్రైజ్ని ఇక్కడే క్యాన్సిల్ ఆర్డర్, క్యాన్సిల్డ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి మనం ఏమేమి చెప్పుకున్నాం, MIS మార్కెట్, లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్, ఈ 3 చెప్పుకున్నాం. ఈ SL అంటే ఏంది, బిట్వీన్ ద పెట్టుకుంటాం. ఈ SL వచ్చేసి బై చేసేటప్పుడు కానీ సెల్ చేసేటప్పుడు కానీ మనం వచ్చేసేసి ఒక పాయింట్ పెడతాం, ఆ పాయింట్కి వచ్చినప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎయిదర్ బై ఎయిదర్ సెల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, మోర్ ఆప్షన్స్. రెగ్యులర్ డే అనేది మామూలుగా ఆ రోజు ఆడుకునేది. BO వచ్చేసేసి ఏంటంటే బ్రాకెట్ ఆర్డర్ వచ్చేసేసి స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైజు, డౌన్ టార్గెట్, ఆ తర్వాత అప్ టార్గెట్ రెండింటిని ఒకేసారి ప్లేస్ చేసి దీనికి మార్జిన్ కూడా ఎక్కువ ఇస్తాడు. మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే వాడు ఇంకొక 500 ఎంతో కొంత ఇస్తాడు. ఓకే, 1 టైం 2 టైమ్స్ అట్లా. ఓకే, కవర్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పుకున్నాం, మీరు ఒక ప్లేస్లో బై చేసి దానికంటే కింద స్టాప్ లాస్ కూడా ఒకేసారి పెట్టడం. ఓకే, AMO అంటే అది వచ్చేసేసి ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే రేపటికి కూడా ఈరోజు కొనాలనుకుంటే ఇది అంటే మార్కెట్ అయిపోయిన అవర్స్లోది. ఓకే, ఇది కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MISలో మార్కెట్. మీకు NRML సెలెక్ట్ చేసినా కానీ ఏమవుతుందంటే ఇవి సేమ్ ఉంటాయి. ఓకే, ఆప్షన్స్ వచ్చేసేసి సేమ్ NRML అయినా కానీ అంటే రేపటి వరకు ఓవర్ నైట్ పొజిషన్స్ వితౌట్ అడిషనల్ లివరేజ్. ఓకే, ఇవేమైతాయంటే ఈరోజే ఎక్స్పైర్ కావు. ఇది మనం 13th ఆగస్ట్ తీసుకున్నాం కాబట్టి 13th ఆగస్ట్ ఉంటుంది ఆప్షన్స్లో అయితే. అదే మీకు ఇక్కడ ఒక షేర్ గురించి కూడా చూద్దాం మనం. ఇంతవరకు మనం ఆప్షన్స్ కూడా చూద్దాం చెప్పాను, షేర్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు HDFC బ్యాంక్ కొనాలనుకున్నారు
ఓకే, యాడ్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1768లో నడుస్తుంది. దీన్ని బై చేయాలనుకుంటే ఇలా బై అని, ఇది కూడా సేమ్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే ఎంఐఎస్ అంటే చూడండి, ఎంఐఎస్ అంటే ఇంట్రా స్క్వేర్ ఆఫ్ విత్ ఎక్స్ట్రా లివరేజ్, అంటే ఆ రోజు అయిపోతుంది. సిఎన్ఏ అంటే డెలివరీ, అంటే ఇది బై అయ్యి అలాగే ఉండి మీకు డిమాట్ అకౌంట్లోకి కూడా యాడ్ అవుతుంది 1+T, అంటే ఒక రోజు తర్వాత. ఓకే, ఇది మార్కెట్ ప్రైజ్లో అన్న కొనొచ్చు, లిమిట్లో అన్న పెట్టుకోనొచ్చు. స్టాప్ లాస్ అనేది ఓన్లీ సెల్కే, ఇక్కడ కూడా మనం పెట్టుకోనొచ్చు. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ అనేది ఏంటంటే ఒక 1 or 2 పాయింట్స్ అప్ అండ్ డౌన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది 0 పెట్టినా కానీ ఏం కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాప్ లాస్, స్టాప్ ట్రిగ్గర్ అనే ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఓకే, ఇది స్టాక్ గురించి అయితే ఇలా బై చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీరు హెచ్డిఎఫ్సి బై చేయాలనుకుంటే చూడండి, ఎంఐఎస్లో బై, వీటికి కూడా ఆప్షన్స్ సేమ్. ఓకే, దీన్ని కూడా ఇలాగే బై చేయొచ్చు. బై సెల్ ఆప్షన్స్కి ఎలా చెప్పామో స్టాక్ కూడా అలాగే రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పుకుందాం. చూసారా, మనం వచ్చేసేసి ఇండికేటర్లు నీట్గా చూస్తూ ఉండాలి. ఇది వచ్చేసి 5 minutes ఇండికేటర్, చూసారా అప్ అండ్ డౌన్ ఎంత ఫ్రీక్వెంట్గా అయిందో చూడండి. ఇది ఎంఏ ఇండికేటర్ కంటే ఆర్ఎస్ఐ పైన ఉన్నంతవరకు చూడండి, ఇక్కడ క్రాస్ ఇక్కడ పైకి వెళ్ళింది, అంతవరకు పాజిటివ్. చూడండి, మార్కెట్ మనం ఈ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ వచ్చేసి లోలో ఉన్నింది, -30 పాయింట్స్ ఉన్నింది, ఇప్పుడు వచ్చేసి 4కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 5 minutes చార్ట్, వ్యాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ బై అని, సెల్ అని, ఇక్కడ చూడండి, ఇక్కడైతే బై, ఇక్కడ సెల్, ఇక్కడ బై, ఇక్కడ సెల్, ఇంత వ్యాలిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, మూమెంట్ చేంజ్ చేస్తాం. అదే 15 minutes చూసారనుకోండి, మీకు ఇక్కడ కానీ బై అంటే ఇంక మొత్తం అంతా గ్రీన్ క్యాండిలే, భయపడాల్సిన అవసరం లేదు. చూడండి 5 minutesలో అనుకోండి, మీకైతే గుండెలు డిప్ అని, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు, ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు, నో యూజ్, అంతా లాసే. ఓకే, అదే మీరు కానీ 15 minutes క్యాండిల్ పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి, మీకు 5 minutesలో చాలా చూపిస్తాను మీకు. ఈ 5 minutesలో ఇక్కడ చూడండి, ఇడ్ అప్, ఇడ్ డౌన్, చూడండి, ఇడ్ అప్, ఇడ్ డౌన్, మళ్ళీ ఇక్కడ గమ్మనుంది, అప్ బై చేస్తారు, డౌన్. ఇది చూడండి, ఎంఏ లైన్ కంటే పైనే ఉంది. మామూలుగా మనం పెట్టుకున్న కండిషన్ లైన్ చూడండి, ఇక్కడ ఈ విధంగా, ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ అవుతుందంటే ఇక్కడ వచ్చేసేసి డౌన్. అదే మీరు 15 minutes పోయారనుకోండి, కొంచెం తక్కువ, ఈ లైన్ ఇలాగే ఉంది, ఇది డౌన్కి పోయింది, ఇలా కింద నుంచి పైకి వెళ్తుంది, అంటే ఇక్కడ బై చేశారు, నిదానంగా అవుతుంది, టెన్షన్ లేదు, బై చేసేలా అనేసి అన్ని ట్రాన్సాక్షన్లు వస్తున్నాయి. మీరు కానీ ఇంకా 30 minutesకి వెళ్ళారనుకోండి, ఇది వచ్చేసేసి బిగ్ రెడ్ క్యాండిల్ 9:15కి. ఆ తర్వాత ఏం చేసింది, ఇవి రెండు దగ్గరలోనే ఉన్నాయని చూపిస్తుంది అనమాట, ఎందుకంటే బై అండ్ సెల్లర్స్ దగ్గరలో ఉన్నారు. అదే కాక టాప్లో ఇక్కడ చూడండి 60 minutes దగ్గర ఉంది. ఓకే, ఈ 60 minutes దగ్గరది కూడా మనం పెద్ద కేర్ ఏం చేయం, ఏంటంటే ఓవర్స్ బాట్ అనేది, అంటే ఎక్కువ మంది చాలా ఎక్కువకు కొని ఉండారు అనేసి చూపించడానికి. ఇక్కడ చూడండి, ఈ రెడ్ ఇది రెండు ఈక్వల్గా పోతున్నాయి, కానీ ఇక్కడ వచ్చేసేసి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి, అంటే అబోవ్ 11,207 దగ్గర మనం బై సిగ్నల్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో కొట్టుకుంటుంది. దీనికంటే పైకి పోతే బై చేసేయచ్చు, ఎందుకంటే అప్పుడు మార్కెట్ కూడా పాజిటివ్ లేక వచ్చేస్తుంది, అంటే స్ట్రాంగ్ బై అనమాట. ఇలా చిన్నగా ఇలా కొట్టుకోవడం ఉండదు, కొంచెం నీట్గా. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కానీ బై చేస్తే ఒకవేళ 30 minutes క్యాండిల్ ప్రకారం భయపడాల్సిన అవసరం లేదు, గమ్మన కూర్చుంటే అలా వెళ్తుంది. కానీ మనం వచ్చేసేసి యాజ్ పర్ ట్రేడింగ్ రూల్ ప్రకారం మనం వచ్చేసి 9:45 వరకు 9:45-10 వరకు వెయిట్ చేసి ఆ తర్వాతే బై చేయాలి. అది కొంచెం అప్పుడు ఏంటంటే వ్యాలిటిలిటీ తగ్గుతుంది. మీరు కావాలంటే చూసుకోండి, మీరు కానీ చూసుకుంటే ఈ 5 minutesలో ఎంత జిగ్జాగ్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడే జిగ్జాగ్. దీనికంటే పైకి వెళ్తేనే అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, మీరు మీ మెంటాలిటీని బట్టి మీరు ఎలాంటి ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, 5 points 2 points అలా చేయాలనుకుంటున్నారా, లేదంటే
ఎలా చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఈ యొక్క క్యాండిల్ను ప్లేస్ చేసుకోండి. బట్ కొంచెం ప్రాఫిట్, డీసెంట్ ప్రాఫిట్స్ రావాలి, కరెక్ట్ ట్రిగ్గర్ పాయింట్ రావాలి అంటే బెస్ట్ 30 మినిట్స్. మీకు వచ్చేసి టెన్షన్ తక్కువ, ఒక పొజిషన్ చూపిస్తుంది, ఆ పొజిషన్లో మూవ్ అవ్వచ్చు. ఓన్లీ 5 పాయింట్స్ 6 పాయింట్స్ అనుకోండి, 5 మినిట్స్ పెట్టుకోవద్దు, 15 మినిట్స్ పెట్టుకోండి. మీకు అప్పుడు అట్లీస్ట్ కొంచెం కంట్రోల్లో ఉంటారనమాట. 5 మినిట్స్ వచ్చేసి మరీ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది, మీకు కొంచెం రిస్క్ ఎక్కువ. అట్లీస్ట్ యూ కెన్ మేనేజ్ either 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్. ఓకే, అది నా ఒపీనియన్. ఒకవేళ లాట్లు వచ్చేసేసి ఒక 5 లాట్లు 10 లాట్లు పెట్టుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఈ 5 మినిట్స్ క్యాండిలో లేదంటే 1 మినిట్ క్యాండిలో పెట్టుకొని ఏం చేస్తారంటే 1 మినిట్ పెట్టుకొని నెక్స్ట్ క్యాండిల్ ఏది క్రియేట్ అవుతుంది అని చూసి క్యాండిల్ బై క్యాండిల్ చేస్తారు. అంత రిస్క్, బాగా రిస్క్ అనమాట. ఈ 5 మినిట్స్ పెట్టుకుంటారు, 5 మినిట్స్లో నెక్స్ట్ క్యాండిల్ ఏది, ఓకే లాట్స్ కాబట్టి వాళ్ళకు ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు పెరిగినా మంచి అమౌంట్ వస్తుంది. బట్ అది దట్ ఈస్ వెరీ రిస్కీ. బెస్ట్ ఏంటంటే ఒక ట్రేడ్ తీసుకున్నామా చూడండి, ఒక్క ట్రేడ్లోనే వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకొని ఎన్ని వచ్చినా కానీ ఒక్క గుడ్ ట్రేడ్ వచ్చింది అనుకోండి, ఒక 2-3,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ మూవ్ అయితే ఒక 40 పాయింట్స్ మనం పర్ డే ఒక 20 టు ఒక 40 పాయింట్స్ కానీ ఒక ట్రేడ్ అంటే ఒక్క లాట్ మీద మనం కానీ తీసుకోగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్ మనీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు వచ్చేసేసి దీంట్లో ఏమేమి చెప్పుకున్నాం, డే ట్రేడ్లో మనం ఏం చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఆ తర్వాత ఈ జెరోదాలో వచ్చేసేసి మల్టిపుల్ ఆప్షన్స్ చెప్పుకున్నాం, మార్కెట్లో మార్కెట్ ప్రైస్ ఎలా చేయాలి, లిమిట్ ఎలా చేయాలి, ఆ తర్వాత వచ్చేసేసి ఎస్ఎల్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, సెల్ ఎలా చేయాలి, మొత్తం అంతా చెప్పుకున్నాం. ఓకే, ఇది మీకు బాగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.